తమ్నేల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ. యస్, కాకపోతే ఇది మేం చేసిన రెగ్యులర్ చికెన్ బిర్యానీ కాదు, ఇది బ్యాచులర్ చికెన్ బిర్యానీ అంట. అంటే క్విక్గా అయిపోయింది, బట్ టేస్ట్ ఉందండి, అదిరిపోయింది. అదేంటో నేను ప్రాసెస్ మీకు చెప్తాను. ఫస్ట్ చికెన్ తీసుకోండి, బాగా కడగండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలాలు కూడా అంటే ఇలాయచీ, లవంగ, చెక్క ఇవన్నీ కూడా కలిపి మిక్స్ చేసేయండి. అవునండి, మర్చిపోయాను, పెరుగు కూడా మెయిన్. మనకి పెరుగే ఇందులో, పెరుగు కూడా వేసేసి అంత అంటే ఆ చికెన్కి ఆ పెరుగు ఆ మసాలా కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు అలా కలిపి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనకి బిర్యానీలోకి టేస్ట్ తెచ్చే ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ ఇలా సన్నగా తురిమేసి పక్కన పెట్టండి. అండ్ మనకు కావాల్సింది పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ. అంటే కొత్తిమీరని, పుదీనాని ఇలా ఫైన్గా కట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నిమ్మకాయని కూడా, అంటే నిమ్మకాయ రసం కూడా పిండేసి పక్కన పెట్టుకుంటే మనకి అవి రెడీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. సో దీనికి చేయాల్సింది ఏంటంటే కడాయి తీసుకొని ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు అలా వేయించాలన్నమాట. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ మనకు తెలిసిందే, బిర్యానీలో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. సో అలా వేయించి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇందులో స్పెషల్ ఏంటంటే దీనికి మసాలా అనమాట. ఏం లేదండి, మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం మసాలాలు అనమాట, ఇవి వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఇది మెయిన్ మసాలా మనకి. అంటే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ మనకి ఈ మసాలాతోనే వస్తుంది. అంటే మోస్ట్లీ నాకు తెలిసిన వాళ్ళందరూ ఈ మసాలాని ఎక్కువ వాడరు. సో మనకి మసాలా చాలా టేస్ట్ తీసుకొస్తుంది అనమాట. ఈ మసాలాని అంతా మిక్సీ పట్టేశాక చికెన్, మనకి ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్లో ఈ మసాలాలు కూడా, ఈ మన పట్టిన మసాలాను కూడా మొత్తం వేసేసి దాన్ని కూడా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. అంటే అంటే మనకి ఈ మసాలా ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేయాలి. సో అప్పుడే మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్ అదిరిపోతుంది. అండ్ ఇందులోనే నిమ్మకాయ, అంటే మనకి ఇప్పుడు 1.5 kg చికెన్ అది. సో మేము ఒక 5 to 6 నిమ్మకాయలు తీసుకున్నాము. ఇందాక చెప్పినట్టు మనం నిమ్మకాయ ఆల్రెడీ పిండేసి పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది. ఇలా చికెన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోని నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసి కలిపేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ మనము ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేయించాలి. అంటే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి ఈ చికెన్ అంతా వేసేసి వేయించాలన్నమాట. అంటే ఈ చికెన్ని మనం ఎంత బాగా వేయిస్తే మనకి ఆ టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఈ జ్యూసీగా కనిపిస్తుంది కదా, ఈ జ్యూసీ చికెన్ని ఫ్రై అయ్యేంత వరకు, అంటే మరీ అంత ఫ్రై కాదు, మరీ ఇలా కాకుండా జస్ట్ అన్నంకి మనం లాస్ట్కి బిర్యానీలోకి కలిపేటట్టుగా ఉండాలన్నమాట. అంటే అంత దగ్గరకు అవ్వాలి. ఆ థిక్నెస్ అయ్యేంత వరకు మనం ఎంత వేగిస్తే ఆ చికెన్ అంత టేస్టీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా వచ్చేంత వరకు మనం చికెన్ని అలా ఫ్రై చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి అనమాట. మూత పెట్టేసి కలపడము, మళ్ళీ మూత పెట్టేసి కలపడం, ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. అండ్ తర్వాత నెక్స్ట్ మనకి మెయిన్ కావాల్సింది బిర్యానీకి రైస్. సో రైస్ మాకైతే మాత్రం బాస్మతి రైస్తో అంత బాగా నచ్చదండి బిర్యానీ. మేము ప్లెయిన్గా నార్మల్ రైస్తోనే మేము బిర్యానీ చేసుకుంటాం మోస్ట్లీ. ఆ రైస్ నానబెట్టేసి ఈ మసాలాలన్నీ వేయించేసి సాల్ట్ వేసేసి కాసేపు మేము నానబెట్టేస్తాము. అండ్ దాని తర్వాత ఒక 70%, మనకు అందరికీ తెలిసిందే బిర్యానీకి 70% మాత్రమే కుక్ చేస్తాము. ఆ 70% కుక్ అయ్యాక చూడండి, ఇలా 70% కుక్ అయ్యాక ఒక గిన్నె తీసుకొని దానికంతా ఆయిల్ అంతా రాసేసి ఈ 70% కుక్ అయిన రైస్ని అలా ఒక ఫస్ట్ లెవెల్ వేసేసి దాని తర్వాత ఇదిగోండి ఇలా మనం కుక్ చేసిన చికెన్ని సెకండ్ లేయర్గా వేసేసి మళ్ళీ దాని మీద మళ్ళీ అన్నం అలా వేసేసి ఇంకా మనం అలా లేయర్స్ అడ్జస్ట్ చేస్తుంటాం కదా, అలా లేయర్స్ వేస్తూ దాని పైన ఇంకా అన్నిటికీ టాప్ పైన పుదీనా, కొత్తిమీర, మనం ఇందాక చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అలా వేసేసి గార్నిషింగ్ అనమాట ఇవన్నీ. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలా వేసేసి చూసారండి, షెఫ్ స్టైల్లో దాన్ని అలా గార్నిషింగ్ చేస్తున్నారు.
బట్ టేస్ట్ మాత్రం బాగుంది. ఫైనల్ అవుట్పుట్ టేస్ట్ మాత్రం బాగొచ్చింది. ఇదిగోండి ఇలా ఇలా అంతా దాన్ని అడ్జస్ట్ చేశాక దాని టాప్ ఉంటుంది కదా, పైన కొంచెం లెమన్ జ్యూస్ అలా చల్లేసి అండ్ కార్నర్స్లో ఆయిల్ అలా వేసేసి డైరెక్ట్, ఇంకా మనకు తెలిసిందే డైరెక్ట్ ఫ్లేమ్ పెట్టకుండా ఫస్ట్ మనము ఏదన్నా లావు పాటి పెంచి పెట్టేసి దానిపైన ఈ బిర్యానీని అడ్జస్ట్ చేసేసి దానిపైన కూడా మళ్ళీ మనం వెయిట్ పెడతాము దమ్ అవ్వడానికి. ఇదేంటంటే మనం ఇంట్లో చేసుకునే దమ్ ప్రాసెస్ ఇలా నాకు తెలిసి రెగ్యులర్గా అందరూ ఇలానే చేసుకుంటారు అనుకుంటాను దమ్ ప్రాసెస్. దానిపైన కూడా ఒక వెయిట్ పెట్టేస్తే పర్ఫెక్ట్గా దమ్ అయిపోయిందండి. చూడండి ఎంత యమ్మీగా ఉంది. నాకు ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇది మేము చేసుకొని ఆల్మోస్ట్ 5 days అయిపోయిందండి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, బట్ ఇప్పుడు కూడా నాకు ఆ ఫ్లేవర్ ఇంకా నోట్లోనే ఉంది. అంటే అంత బాగా వచ్చింది, అంత టేస్టీగా వచ్చింది బిర్యానీ మాత్రం ఈసారి పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారా, అంటే బాస్మతి రైస్కి మనం చేసుకునే రైస్కి ఇదేనండి డిఫరెన్స్. బట్ ఈ రైస్తో చేసుకుంటే టేస్ట్ అదేంటో తెలీదు, చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. బాస్మతి రైస్ మాత్రం అంత ఎక్కువ తినలేము. చూసానండి మేము ఎంత ఎంజాయ్ చేసామో ఇది. అంటే మా ఇంట్లో మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు. అదొక ఫ్యామిలీ ఫీస్ట్ లాగా జరిగింది. ఆ రోజు మాత్రం ఒక 3-4 రకాల వంటలు చేసుకొని తిన్నాము. బట్ ఈ 3-4 రకాల వంటల్లో బిర్యానీ అండి ఆ రోజు హైలైట్ అయింది. చాలా అంటే కబుర్లు చెప్పుకుంటూ అలా హ్యాపీగా ఆ రోజు గడిపేశాము. చాలా ఎంజాయ్ చేసాము. చూడండి మా బాబుకి మాత్రం బిర్యానీ చాలా నచ్చింది. అలా వర్ణించుకుంటూ దాన్ని తింటూనే ఉన్నారండి. ఇంకా అంతేనండి, మనం ఈ బిర్యానీ గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. ఒకసారి మేము చేసినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బిర్యానీ, మీకు కూడా నచ్చుతుంది. అంతేనండి, ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, సీ యూ.